డే 3 ఆఫ్ ట్రిప్ ఈరోజు. మరి ఈరోజు డే 3 ప్లాన్ ఏంది మరి? హూస్టన్కి వెళ్తున్నాం. యా, హూస్టన్కి వెళ్ళి ప్లాన్ చేసుకుందాం. హూస్టన్కి వెళ్ళి ప్లాన్ ఉండాలి కదా, ఏదో అడిగి పోయి చేయాలంటే. ఇప్పుడు కార్ లో జర్నీ చేసేటప్పుడు థింగ్స్ టు డూ ఇన్ హూస్టన్ ఇట్లా లోకల్ ఎవడన్నా నుండి నేను తీసుకుపోతాం మామ అని రాకండి మీరు ఎవరు. వన్ ఫస్ట్ ప్లాన్ అడగండి. 3 రోజుల నుంచి ఇదే చేస్తున్నాడు. ప్లాన్ ఏంద్రా అంటే తెలియదు, నిన్న కూడా తెలియదు అన్నాడు. సర్ప్రైజ్ అంటాడు. ఏమన్నా 3 రోజుల నుంచి మామ సర్ప్రైజ్ అవుతాం అంటాడు. రేపు ఇంటికి కూడా పోతాం, ఇంకా సర్ప్రైజ్ కాలేదు. అరే ఇంకెప్పుడు సర్ప్రైజ్ అయ్యేది? నైట్ సర్ప్రైజ్ నైట్ నిజంగా సర్ప్రైజ్ చేయాలి. నేనే చెప్పేస్తా ఇక ప్లాన్. వీడు సిగ్గుపడుతున్నాను. ఫస్ట్ అయితే గుడికి పోయేసి తిన్నికోవాలి. తిన్నికి పోయిన తర్వాత తిని బాహుబలి మండి తినాలి కదా. బాహుబలి మండి తినేసి కార్లో మిగతా ప్లాన్ డిస్కస్ చేసి పోయేటప్పుడు థింగ్స్ టు డూ ఇన్ హూస్టన్ కూడా చాలా చాలా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్టాచ్యూస్ అనుకుంటే ఇది 90 feet టాల్. చాలా బాగుంది స్టాచ్యూ అయితే. డెఫినెట్లీ రికమెండెడ్. పక్కనే బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఒకటి ఉంది, వెళ్దాం, దానికి కూడా వెళ్దాం. మోస్ట్లీ చిన్నప్పుడు అందరికి ఆంజనేయ స్వామి చాలా ఫేవరెట్ ఉంటుండే. ఇలాంటి మంచి మంచి చూసినప్పుడు నా చిన్నప్పుడు ఇట్లా ఏదో తెలియని చిన్నప్పుడు కిడ్ ఒకటి బయటికి వచ్చేస్తా ఉంటాడు హ్యాపీనెస్ తో. మన దగ్గర కూడా ఊర్లో స్టార్టింగ్ లో అట్లా హనుమాన్ ఇట్లా పెద్ద పెద్ద విగ్రహాలు చూసినప్పుడు టూ మచ్ ఖుషి అయిపోతున్నాయి. ఇట్లా మళ్ళీ చాలా రోజుల తర్వాత చిన్నప్పుడు కిడ్ ఇట్లా బయటకు వచ్చేసి ఇంత పెద్ద చూసిన తర్వాత ఆ కిడ్ గాడు చాలా సాటిస్ఫై అయిపోయింది ఇవాళ. ధర్మ నిర్వహణ కోరిన ధర్మతూణ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణలు చరగులుగా. నవ్వురా గంగు, గంగు నవ్వు. అదే అది వెరీ గుడ్. అది గంగు నవ్వురా. ఎందుకు ఇస్తున్నావురా గిఫ్ట్ వానికి? కార్ కొనిస్తున్నావా? వండర్ఫుల్ గిఫ్ట్ రా. సో ఇప్పుడే బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చేసినాం. పక్కనే ఉంటుంది ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా. అసలు ఈ చెట్లు, నేచర్ ప్లేస్ చాలా బాగా మెయింటైన్ చేస్తుండ్రు. ఈ పిల్లర్స్ కానీ, ఆర్కిటెక్చర్, ఈ చిన్న పాండ్, ఈ స్టాచ్యూస్ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు ఫ్రేమ్ డిస్టర్బ్ చేయడానికి ఉంటున్నారా మీరు? సో ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. బుద్ధిస్ట్ టెంపుల్ ఎంట్రన్స్. చూస్తుంటేనే యుఎస్ నుంచి వేరే వియత్నామీస్ వెళ్ళిపోయిన ఫీల్ వస్తుంది. ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఇది దీన్ని బెల్ టవర్ అంటారు. వీళ్ళకి మన గుడిలో గంటల ఇది ఇంకా మంచి పెద్దది అనమాట. సో ఇక్కడ ఏదో రాస్తుంది, మనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి చదవలేకపోతున్నా. నెక్స్ట్ టైం నేర్చుకొని చెప్తే ఇదేందో. నాకు తెలిసి టచ్ చేయొద్దు అన్నట్టుగా ఏదన్నా అనుకుంటా. సో ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. లోపల ఏం మాట్లాడకూడదు. సో లోపల మొత్తం సైలెంట్లో విజువల్ చూపించేద్దాం. కమ్. ఇప్పుడే హూస్టన్ ఫ్రెండ్స్ #, వచ్చినాం. బాహుబలి మండి ఆర్డర్ చేసినాం. ఎంత హ్యూజ్ మటన్ గీ రోస్ట్, మటన్ జ్యూసీ, చికెన్ జ్యూసీ, చికెన్ 5 piece, ఫిష్, ప్రాన్స్. తినేసి టేస్ట్ ఎట్లా ఉంది చెప్తావు. ఫస్ట్ ఇది తిందాం, ప్రాన్స్. బా స్మెల్. నీకు కూడా పెడతారు మరి, ఒక్క నిమిషం జస్ట్. అలా చూడక నీకు కూడా పెడతారు. అలా చూడక నీకు కూడా పెడతారు. బాగుంది, నిజంగా బాగుంది. తినగానే మరీ ఒక్కడికేస్తాడు పాట పాడుకుంటాం. ఎక్కువ బాగుంది. ఇప్పుడు నువ్వు మటన్ తిను, నువ్వు చికెన్ తిను, ప్రాన్స్ అయితే చాలా బాగుంది. మటన్ ఎలా ఉంది? అట్లా బాగుంది.
మటన్ అది ఎడిట్ చేసా ఫైనలీ అవ్వలేదు మండి, కాకపోతే తినేసినాం అయినంత తినేసి. మండి కనిపెట్టిన ఏదో ఉంటది, నిద్ర వస్తుంది ఫుల్. ఈ ఒక 30 నిమిషాలు కునికేద్దాము. అబ్బా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే. ప్యాసింజర్ ప్రిన్సెస్ లైక్ ప్రాబ్లం ఏం లేదు, డ్రైవింగ్ చేసేటోళ్ళ ప్రాబ్లమ్స్ అసలు. ఈ డ్రైవింగ్ ఫ్రెండ్స్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసేటోళ్ళు అందరికి యాక్చువల్లీ సెల్యూట్ చేయాలి. సెల్ఫ్ డబ్బా. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా. ఇప్పుడు మనల్ని ఎవరు లేపడం వస్తుంది? నన్ను ఎవరు లేపవసరం, నన్ను నేనే లేపుకుంటా. డెజర్ట్స్ వచ్చేసరికి చూపి కెమెరామెన్. అది ఆప్రికాట్ డిలైట్, గులాబ్ జామున్ బ్రూలీ. బ్రూలీ అంటే మీగడతో చేస్తారు బేసిక్, ఏదో బ్రూలీ మిల్క్ అండ్ మీగడతో చేస్తారు. రస్మలై, మ్యాంగో లస్సీ. మా ఫేవరెట్ డెజర్ట్ ఆప్రికాట్ డిలైట్ ఒకటే. ఇందులో షుగర్ తినకండి ఫ్రెండ్స్, మంచిది కాదు. స్వీట్స్ కొంచెం ఇల్లిటరేట్ ఉంటారు పిల్లలు, వదిలేసేటిని ఇలాంటి పట్టించుకోకండి. తినదు, ఎక్కువ తినకండి. ఎప్పుడన్నా ఇట్లా బయటికి పోయినప్పుడు ఓకే. బా 9.5 out of 10. ఎలా ఇచ్చారు అది? 9.5 ఎలా ఇచ్చావు? ఆ 0.5 ఎందుకు లేదంటే అంటే 9 దాకా ఎలా వెళ్ళావు? అదిరిపోయింది అసలు. ఎక్కువ ఎక్స్ట్రా స్వీట్ లేదు. ఆ ఆప్రికాట్ ఏదైతే కేక్ ఉందో అది బాగుంది. ఇది గులాబ్ జామున్ బ్రూలీ. ఇది గులాబ్ జామున్ బ్రూలీలో గులాబ్ జామున్ ఉండదు, కొంచెం మనోడు ఇల్లిటరేట్ ఉంటాడు. 7 out of 10 అది. ఆగు మరి కనీసం వీడియో అయ్యేదాకా. క్రీమ్ బ్రూలీలో క్రీమ్ ఉంటుందా? జనరల్ ఉండదు, వాడు పెట్టిందని చెప్తున్నా. అసలు బ్లాంకెట్ హాల్ మస్తున్నలే. శ్రీకాంత్ అది బ్యాంక్వెట్ హాల్. అది ఇంక అర్థం కావాలన్నట్లు చెప్పినలే గానీ అందరి ముందు పరువు పోయిందిగా. ఏం లేదు, ఎక్కడ పెట్టుకుంటాం బాగాలేదు అది, అందుకే అట్లా చెప్పింది. అదే అది కూడా ఓకే. 7, 8. Five, 4. 3, 2, 1. డెజర్ట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయినాక మనం చదువు మ్యూజియంలు మనకు రావు కాబట్టి ఆ మ్యూజియం కాకుండా ఏదో ఆప్టికల్ మ్యూజియం ఏదో ఉంది, ఇల్యూజన్ మ్యూజియం. ఆప్టికల్ ఇల్యూజన్ మ్యూజియం ఉంది యాక్చువల్లీ, దానికి పోదాం. బాగుంది కదా గంగు? వాడు రేటింగ్ ఇస్తాను. సో ఇప్పుడే ఇంకా ఫుల్ గా తినేసి ఆప్టికల్ ఇల్యూజన్ మ్యూజియంకి వచ్చినాము. మొత్తం పిచ్చి ఉంటది, బాగుంటది అని చాలా మంది చెప్పిండ్రు. ఒకసారి వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. భలే నించున్నారు అందరు ఆడ. 5 కేసిన ఓపెన్ కట్ వేసుకుని దొంగ అందరు షో. ఇక్కడ ఏమున్నాయి? స్క్వేర్స్ మ్యాజిక్ చేసాడు. ఇట్రా ట్రయాంగిల్స్. ఎట్లుంది? ఇట్రా మళ్ళీ ఇట్రా. ఇప్పుడు నా వెనకాల ఇట్ ఇస్ స్క్వేర్స్, ఇట్ ఇస్ ట్రయాంగిల్స్, ఇట్ ఇస్ స్క్వేర్స్. పైన కూడా ఉంటారు కదా జీకేసు.
ఎవరు లేడు. వచ్చింది మరీ వచ్చింది. అరే అద్దా ఏముందా అయిపోయింది. అది నేను ఓవర్ యాక్షన్ చేసి మరి ఇల్యూజన్స్ అంత టూ మచ్ లేవు కానీ ఒకటి రెండు బాగున్నాయి. $40 అంత వర్త్ ఇట్ కాదు. నెక్స్ట్ దీని తర్వాత మనం కొంచెం మనీ ఇంత టైం వేస్ట్ చేసిన తర్వాత మనీ సంపాదించకపోతే ప్రాబ్లం అవుతుంది. కెసినో పోయి ఈ ట్రిప్లకు ఖర్చు పెట్టింది అంతా తీసుకొని వచ్చేసి ఎంత వచ్చినాయి అనేది కెసినో వెళ్ళిన తర్వాత చెప్తా. ఫైనలీ రూమ్ దగ్గరకు వచ్చేసినాం. రూమ్ టూర్. లోపల ఇంత రిచ్ రూమ్స్ బుక్ చేసి రై. రూమ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మన బెడ్లు ఇది ఓపెన్ చేయొచ్చా లేదనుకుంటా అన్ఫార్చునేట్లీ. బట్ వ్యూ వచ్చేసి వ్యూ మొత్తం స్విమ్మింగ్ పూల్. నైట్ వెళ్దాం ఒకసారి. చిన్న ఏదో లేక్ లా ఉంది. ఇట్లా రూమ్ లోకి వచ్చినప్పుడు బాత్రూమ్ ఇంపార్టెంట్. మన రూమ్ గా బాత్రూమ్ లో బాగుంటాయి ఇట్లా రూమ్స్ అలా. రెడీ ఉన్నావా గంగు? రెడీ ఉన్నారా సబ్స్క్రైబర్స్? ఇంత పాష్ బాత్రూమ్. షవర్ మంచిగా ఉంది గాను. రూమ్ అయితే అదిరిపోయింది. లైట్ సెట్ నైట్ కి ఈ రోజు వెళ్ళి కింద ఈ రూమ్ రెంట్ డబ్బులన్నీ కింద ఇప్పుడు కలెక్ట్ చేయాలి. వెళ్ళి డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి. ఇంకా హోటల్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చిన్న ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి బయటికి వచ్చినాము. ఇందాక మన విండోలో నుంచి వ్యూ చూపించినాం కదా, అది ఇదే అన్న. బా ఏమన్నా వ్యూస్ అసలు అట్లా పైన వస్తుంది. ఎంత వచ్చేసే ఇటు పూలు. నైట్ వచ్చేద్దాం చింటూ, నైట్ దుంకాల్సిందే. ఈ బెడ్లు మంచి రిసార్ట్. ఇది ఇంకో పెద్ద పూలు, ఇది ఇంకా బాగుంది. అటు అట్లా వెళ్ళినప్పుడు కనిపిస్తుంది ఇంకా మంచిగా. ఇదంతా తావుడికి సిట్టింగ్ ఇది. అసలు ఇట్లాంటి సెటప్ ఉన్నప్పుడు ఓ 4 ఫ్రెండ్స్ని వేసుకొని 2 గంటలకు ముచ్చట్లు పెడితే ఆ మధ్యలో కూర్చొని ఇంతకంటే ఏం కావాలి చెప్పు. ట్రిప్లల్లా ఏం చేయాల్సిన లేదు. గొప్ప మన ట్రిప్లల్లా ఉండిపోవచ్చు అయ్యింది యాక్చువల్లీ. సో ఫైనల్ ఈరోజు కూడా అయిపోయింది.
వచ్చేసినాం ఇంటికి. కింద పోయినాయి ఆబ్వియస్లీ పోతాయి, ఇప్పుడు జరిగేదే కానీ కొంచెం తక్కువ పోయినాయి అంతే. ట్రిప్ డబ్బులు రికవరీ చేసే దగ్గర నుంచి ఎక్కువ పోకపోతే చాలు అనే దగ్గరకు వచ్చేసింది కంటెంట్. 2 months అలసిపోయినాం ఇంక ఈ రోజుకైతే. వెళ్ళేసి స్లీప్ వేసేస్తే రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోవాలి, డ్రైవింగ్ చేయాలి కాబట్టి. ఇప్పటికైతే గుడ్ నైట్, బాయ్ బాయ్. ఫైనల్లీ అయిపోయింది వాళ్ళతోని, ఇంటికి పోతున్నాం ఇప్పుడు. ఇంకా బాయ్ చెప్పేసి మా సబ్స్క్రైబర్స్ అందరికి. ఎంత లో ఎనర్జీతో చెప్తావేరా మరి? బాధ వెళ్తున్నాం అని బాధపడుతున్నావు మరి. ఇంకా డ్రైవింగ్ చేసేసి గంగు 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 చలో ఓకే బాయ్.